హలో ఫ్రెండ్స్, మన డిఐడి తెలుగు ఛానల్కి మళ్ళీ స్వాగతం. మన 100 లక్ష సబ్స్క్రైబర్ల 100K గ్రాండ్ సెలబ్రేషన్స్లో భాగంగా మనం చేస్తున్న ఈ టెక్నాలజీ సిరీస్కి మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ నిజంగా అన్బిలీవబుల్. ఇప్పటివరకు 4 భాగాల్లో మనం 160 అద్భుతమైన ట్రిక్స్ చూశాం. ఇక ఈరోజు ఆ సిరీస్ను అదిరిపోయేలా ముగించటానికి ఫైనల్ ఎపిసోడ్ పార్ట్ 5తో మీ ముందుకొచ్చేశాను. ఇందులో మీ ప్రాణాలను మరియు డబ్బును కాపాడే ఆన్లైన్ ప్రైవసీ హ్యాక్స్, గంటల కొద్దీ చేసే పనులను క్షణాల్లో ముగించే ఏఐ టూల్స్ మరియు ఎవరికీ తెలియని స్మార్ట్ ఫోన్ అండ్ పీసీ సీక్రెట్స్ లాంటి మరో 40 మైండ్ బ్లోయింగ్ చిట్కాలను చూడబోతున్నాం. ఇది మన సిరీస్లో లాస్ట్ వీడియో కాబట్టి ఇందులో ఉన్న ట్రిక్స్ అన్నీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి వీడియోని ఎక్కడా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ స్పెషల్ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ కొట్టేసి మన లక్ష ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫ్యూచరిస్టిక్ టెక్ మ్యాజిక్ ఏంటో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. స్మార్ట్ ఫోన్ అండ్ కమ్యూనికేషన్. పార్కింగ్ లొకేషన్ సేవ్. రద్దీగా ఉండే ప్రదేశాల్లో బైక్ లేదా కార్ పార్క్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్లో బ్లూ డాట్ అంటే మీ లొకేషన్ పైన క్లిక్ చేసి సేవ్ పార్కింగ్ నొక్కండి. తిరిగి వెళ్లేటప్పుడు వెతుక్కోవాల్సిన పనుండదు. వాల్యూమ్ బటన్ కెమెరా. సెల్ఫీలు తీసుకునేటప్పుడు స్క్రీన్ పైన బటన్ నొక్కడం కష్టమైతే మీ ఫోన్ వాల్యూమ్ కీస్ అప్ లేదా డౌన్ నొక్కి సులభంగా ఫోటోలు తీయవచ్చు. సైలెంట్ ఫోన్ వెతకడం. మీ ఫోన్ ఇంట్లోనే ఎక్కడో పెట్టి మరిచిపోయి అది సైలెంట్లో ఉంటే వేరే మొబైల్లో ఫైండ్ మై డివైస్ ద్వారా రింగ్ అంటే ప్లే సౌండ్ చేస్తే సైలెంట్లో ఉన్నా కూడా ఫుల్ సౌండ్తో రింగ్ అవుతుంది. కాల్ ఫార్వర్డింగ్ చెక్. మీ ఫోన్ కాల్స్ ఎవరైనా హ్యాక్ చేసి వింటున్నారేమోనని అనుమానం వస్తే డైలర్లో *#21 అని డయల్ చేసి చెక్ చేయండి. ఒకవేళ ఫార్వర్డ్ అవుతుంటే అక్కడే తెలుస్తుంది. ఛార్జింగ్ పోర్ట్ క్లీనింగ్. ఫోన్ ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంటే పిన్స్ వాడకుండా ఒక చిన్న చెక్క టూత్పిక్తో ఛార్జింగ్ పోర్ట్లో ఉన్న దుమ్మును జాగ్రత్తగా క్లీన్ చేయండి. స్పీడ్ పెరుగుతుంది. బ్లూటూత్ టెథరింగ్. మీ ఫోన్లో వైఫై పాస్వర్డ్ మరియు హాట్స్పాట్ ఇవ్వకుండానే ఇంటర్నెట్ షేర్ చేయడానికి సెట్టింగ్స్లో బ్లూటూత్ టెథరింగ్ ఆన్ చేసి వేరే ఫోన్కి కనెక్ట్ చేయండి. నోటిఫికేషన్ బ్లాక్. ఏదైనా యాప్ పదే పదే అనవసరమైన నోటిఫికేషన్లు పంపుతుంటే ఆ మెసేజ్పై లాంగ్ ప్రెస్ చేసి నేరుగా అక్కడికక్కడే టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్ నొక్కేయండి. ప్లేస్టోర్ సబ్స్క్రిప్షన్స్ చెక్. మీకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతుంటే వెంటనే ప్లేస్టోర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్లో ఏవైనా పాత యాప్స్ ఆటో పేమెంట్లో ఉన్నాయేమో క్యాన్సిల్ చేయండి. స్మార్ట్ రిప్లైస్. వాట్సాప్ బిజినెస్. మీరు బిజినెస్ చేస్తుంటే కస్టమర్లకి ఒకే మెసేజ్ పదే పదే టైప్ చేయకుండా వాట్సాప్ బిజినెస్లో క్విక్ రిప్లైస్ ఆప్షన్ ద్వారా ఒక షార్ట్కట్ ఉదాహరణకు /అడ్రస్ క్రియేట్ చేసుకోండి. వీక్లీ రీస్టార్ట్. మీ స్మార్ట్ ఫోన్ స్మూత్గా హ్యాంగ్ అవ్వకుండా పనిచేయాలంటే వారానికి కనీసం ఒక్కసారైనా దాన్ని రీస్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. ఫ్యూచరిస్టిక్ ఏఐ. టెంపరరీ ఈమెయిల్స్ టెంప్ మెయిల్. ఏదైనా పనికిరాని వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీ పర్సనల్ ఈమెయిల్ ఇచ్చి స్పామ్ మెసేజ్లు తెచ్చుకోకండి. temp.mail.org లాంటి సైట్స్ వాడి ఫేక్ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. ఫోటోలో వస్తువులు మాయం. క్లీనప్. ఫోటో వెనుక ఎవరైనా అవాంఛిత వ్యక్తులు లేదా వస్తువులుంటే cleanup.pictures అనే ఫ్రీ ఏఐ వెబ్సైట్లో ఆ ఫోటో అప్లోడ్ చేసి వాటిని పర్ఫెక్ట్గా తుడిచేయండి. వాయిస్ అండ్ మ్యూజిక్ సపరేట్. ఏదైనా పాటలో మ్యూజిక్ మాత్రమే కావాలి లేదా సింగర్ వాయిస్ మాత్రమే కావాలి అంటే vocalremover.org వాడితే క్షణాల్లో ఆ రెండింటినీ ఏఐ విడదీస్తుంది. ఏఐతో ఇంగ్లీష్ ప్రాక్టీస్. మీరు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవాలంటే ChatGPT యాప్లో ఉన్న వాయిస్ మోడ్ అంటే హెడ్ఫోన్ ఐకాన్ ఆన్ చేసి దానితో అచ్చం మనిషితో మాట్లాడినట్లే వాయిస్ ద్వారా కబుర్లు చెప్పండి. గేమ్స్ ఆడుతూ డిజైన్ ఆటోడ్రా. మీకు బొమ్మలు గీయడం రాకపోయినా గూగుల్ వాళ్ల autodra.comలో పిచ్చి గీతలు గీస్తే చాలు, అది ఏఐని వాడి దాన్నొక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ డ్రాయింగ్గా మార్చేస్తుంది. స్మార్ట్ రీసెర్చ్ perplexity.ai. గూగుల్లో ఏదైనా వెతికితే లింక్స్ వస్తాయి, కానీ perplexity.aiలో వెతికితే ఏకంగా మీకు కావలసిన ఖచ్చితమైన సమాచారాన్ని అంటే రెఫరెన్స్ లింక్స్తో సహా అదే చదివి సమరీ ఇస్తుంది. టెక్స్ట్ నుండి ఇమేజెస్. మీ ఊహల్లో ఉన్న ఒక చిత్రాన్ని క్రియేట్ చేయడానికి బింగ్ ఇమేజ్ క్రియేటర్ లేదా లియోనార్డో.aiలో మీకు కావాల్సిన విధంగా ఇంగ్లీష్లో టైప్ చేస్తే అద్భుతమైన ఏఐ ఫోటోలు జనరేట్ అవుతాయి. క్షణాల్లో పీపీటీ. గామా ఏఐ.
ఆఫీస్ లేదా కాలేజ్ ప్రెజెంటేషన్ కోసం స్లైడ్స్ పీపీటీ చేయడానికి గంటలు వృధా చేయకండి. gamma.appలో టాపిక్ పేరు ఇస్తే చాలు, అదే డిజైన్ చేసి ఇస్తుంది. ఏఐ అవతార్స్, టాకింగ్ అవతార్స్. ముఖం చూపించకుండా యూట్యూబ్ వీడియోలు చేయాలనుకుంటే మీ ఛానల్ పేరులాగనే DID.com లేదా హేగెన్ ఏఐ టూల్స్ వాడి ఒక టెక్స్ట్ ఇస్తే ఏఐ బొమ్మలు మాట్లాడతాయి. యూట్యూబ్ సమరీ. గంటసేపు ఉండే యూట్యూబ్ వీడియో చూడకుండా అందులో ఏముందో ముఖ్య పాయింట్స్ తెలుసుకోవడానికి క్రోమ్లో యూట్యూబ్ సమరీ విత్ చాట్ జీపీటీ ఎక్స్టెన్షన్ వాడండి. కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ ప్రో ట్రిక్స్. విండోస్ స్నాప్ అంటే స్ప్లిట్ స్క్రీన్ పీసీ. ల్యాప్టాప్లో 2 యాప్స్ ఒకేసారి పక్కపక్కన పెట్టి పనిచేయడానికి కీబోర్డ్ పైన విండోస్ ప్లస్ రైట్ లేదా లెఫ్ట్ యారో కీస్ వాడండి. మల్టిపుల్ రీనేమ్ ఆల్. ఫోల్డర్లో ఉన్న ఫోటోల పేర్లు ఒకేసారి మార్చడానికి అన్నింటినీ సెలెక్ట్ చేసి అంటే Ctrl+A, F2 నొక్కి ఒక పేరు టైప్ చేస్తే మిగతా వాటికి ఆటోమేటిక్గా నంబర్లు 1, 2, 3లు యాడ్ అవుతాయి. బ్రౌజర్ ట్యాబ్ క్లోజింగ్. క్రోమ్లో మౌస్తో చిన్న ఎక్స్ మార్క్ నొక్కడానికి ఇబ్బంది పడకుండా ట్యాబ్ పైన మీ మౌస్లోని మిడిల్ బటన్ అంటే స్క్రాల్ వీల్ని ఒక్కసారి క్లిక్ చేస్తే ట్యాబ్ క్లోజ్ అవుతుంది. క్రోమ్ లింక్స్ న్యూ ట్యాబ్. గూగుల్లో సర్చ్ చేసిన లింక్ అదే పేజ్లో కాకుండా కొత్త ట్యాబ్లో ఓపెన్ అవ్వాలంటే కీబోర్డ్ పైన కంట్రోల్ పట్టుకొని ఆ లింక్పై క్లిక్ చేయండి. ఫైల్ ఎక్స్ప్లోరర్ షార్ట్కట్. మై కంప్యూటర్ లేదా ఫైల్స్ ఓపెన్ చేయడానికి మౌస్ వాడకుండా సింపుల్గా Windows+E ప్రెస్ చేయండి. అండూ అండ్ రీడూ. ఏదైనా తప్పుగా టైప్ చేస్తే Ctrl+Z కొడతాం కదా, మళ్ళీ అదే కావాలంటే Ctrl+Y అంటే రీడూ వాడండి. ఈ ట్రిక్ చాలా చోట్ల పనిచేస్తుంది. స్టోరేజ్ సెన్స్. విండోస్ 10, 11 సెట్టింగ్స్లో స్టోరేజ్ సెన్స్ని ఆన్ చేసి ఉంచితే సిస్టమ్ వాటంతటవే టెంపరరీ ఫైల్స్ని డిలీట్ చేసి స్టోరేజ్ పెంచుతుంది. మ్యాక్ ఫార్మాట్ ఫైల్స్ పీసీలో. మీ ఫోన్ యాపిల్ అంటే ఐఫోన్ అయితే దానిలోని ఫైల్స్ విండోస్ ల్యాప్టాప్కి ఎక్కించడానికి చాలా కష్టపడతారు. దీనికి ఇంటెల్ వాళ్ల ఫ్రీ యాప్ ఇంటెల్ యూనిజన్ వాడండి. టాస్క్ బార్ పిన్నింగ్. మీరు రోజూ వాడే 5 సాఫ్ట్వేర్లను టాస్క్ బార్ అంటే కింద పిన్ చేసుకొని వాటిని ఓపెన్ చేయడానికి మౌస్ కాకుండా Windows+1, 2, 3 వాడండి. క్రోమ్ కాస్టింగ్. మీ పీసీ బ్రౌజర్లో ఓపెన్ చేసిన వీడియోలను నేరుగా ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీలో చూడ్డానికి క్రోమ్ సెట్టింగ్స్ మెనూలో ఉండే కాస్ట్ ఆప్షన్ ఉపయోగించండి. ఆన్లైన్ ప్రైవసీ అండ్ లైఫ్ హ్యాక్స్. డేటా బ్రీచ్ చెక్. మీ ఈమెయిల్ ఐడి లేదా పాస్వర్డ్ హ్యాకర్ల చేతికి చిక్కిందేమో తెలుసుకోవడానికి haveibeenpawned.comలో మీ ఈమెయిల్ ఐడి టైప్ చేసి సేఫ్టీ చెక్ చేసుకోండి. ఫ్లైట్ బుకింగ్ హ్యాక్. విమాన లేదా బస్సు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఎల్లప్పుడూ బ్రౌజర్లో ఇన్కాగ్నిటో మోడ్ వాడండి. మీ హిస్టరీ ఆధారంగా వాళ్లు ధరలు పెంచే అవకాశం ఉండదు. మెయిల్ ఆర్కైవ్ మ్యూట్. జీమెయిల్లో ఎవరైనా గ్రూప్ మెసేజ్లు పంపిస్తుంటే వాటిని డిలీట్ చేయకుండా ఆ మెయిల్పై 3 డాట్స్ నొక్కి మ్యూట్ చేస్తే ఇక ఆ మెసేజ్లు ఇన్బాక్స్లో కనిపించవు. ప్యాటర్న్ లాక్ వద్దు. మొబైల్కి ప్యాటర్న్ లాక్ పెడితే స్క్రీన్పై పడే ఫింగర్ ప్రింట్ మరకల వల్ల వేరే వాళ్లు సులభంగా గెస్ చేస్తారు. కాబట్టి ఎప్పుడూ పిన్ లేదా పాస్వర్డ్ మాత్రమే వాడండి. సేఫ్ మోడ్ ఆండ్రాయిడ్. మీ ఫోన్ బాగా హ్యాంగ్ అవుతుంటే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పవర్ ఆఫ్ ఆప్షన్ మీద మళ్లీ లాంగ్ ప్రెస్ చేస్తే సేఫ్ మోడ్ ఆన్ అవుతుంది. దీంట్లో థర్డ్ పార్టీ యాప్స్ ఉండవు. ఈమెయిల్ సైజ్ పెంచు. జీమెయిల్లో వచ్చే మెయిల్స్ బాగా నిండిపోతే పాత పెద్ద మెయిల్స్ డిలీట్ చేయడానికి సర్చ్ బార్లో లార్జర్ 10M అని సర్చ్ చేస్తే 10M కంటే పెద్దవన్నీ ఒకేసారి వస్తాయి. ఆటోమేటిక్ యాప్ అప్డేట్స్ బంద్. మొబైల్ డేటా త్వరగా అయిపోకుండా ఉండడానికి ప్లేస్టోర్ సెట్టింగ్స్లో ఆటో అప్డేట్ యాప్స్ని ఓవర్ వైఫై ఓన్లీగా మార్చుకోండి. క్యూఆర్ కోడ్ స్కామ్స్ జాగ్రత్త. ఎవరైనా డబ్బులు పంపుతాను మీ ఫోన్పేలో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయండి అంటే అస్సలు నమ్మకండి. డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఆటో డౌన్లోడ్. ఇంటర్నెట్ లేనప్పుడు చూడడానికి యూట్యూబ్ వాటంతట అదే వీడియోలను డౌన్లోడ్ చేసి స్టోరేజ్ను నింపుతుంటే యాప్ సెట్టింగ్స్ డౌన్లోడ్స్లోకి వెళ్లి స్మార్ట్ డౌన్లోడ్స్ని ఆఫ్ చేయండి. లాస్ట్ లాగిన్ యాక్టివిటీ వాట్సాప్. ఎవరైనా మీ వాట్సాప్ వాంబర్తో వాళ్ల పీసీలో లింక్ చేసుకున్నారేమో, తరచుగా లింక్ డివైసెస్లోకి వెళ్లి చెక్ చేస్తూ తెలియనివి ఉంటే వెంటనే లాగౌట్ చేయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మన 100K స్పెషల్ సిరీస్లో ఫైనల్ 40 అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు ఏఐ సీక్రెట్స్. దీంతో మనం మొత్తం 200 అద్భుతమైన చిట్కాలను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఈ ఫైనల్ ఎపిసోడ్లోని ట్రిక్స్లో మీకు ఏది బాగా నచ్చింది? ముఖ్యంగా ఏ ఏఐ టూల్ లేదా లైఫ్ హ్యాక్ మీకు బాగా ఉపయోగపడుతుంది? కింద కామెంట్స్లో ఖచ్చితంగా నాతో పంచుకోండి. నేను మీ ప్రతి కామెంట్ చదువుతాను.
మన డిఐడి తెలుగు ఛానల్ను 100 లక్షల సబ్స్క్రైబర్ల అంటే 100K ఫ్యామిలీ మైలురాయికి చేర్చినందుకు, ఈ 5 ఎపిసోడ్ల సిరీస్ను ఇంతగా ఆదరించినందుకు మరోసారి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఎప్పటిలాగే గట్టిగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఫ్యూచరిస్టిక్ హ్యాక్స్ తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.